Good evening dear students. Welcome back to one more interesting session. ఈ రోజు మనం క్రిటికల్ పాత్ మెథడ్ లో యాక్టివిటీస్ అండ్ ప్రెడిసెసర్స్ అనేవి ఆల్ఫాబెట్స్ లో ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి అన్న దానికి సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో ఇదే కాన్సెప్ట్ ని ఒక చిన్న ప్రాబ్లం సాల్వ్ చేశాం. బట్ ఈ ప్రాబ్లం కంపారిటివ్లీ ఆ ప్రాబ్లం కంటే కొన్ని ఎక్కువ యాక్టివిటీస్ ని కలిగి ఉంది. అండ్ అలాగే మీరు కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక్కో యాక్టివిటీకి టూ ప్రిడిసెసర్స్ కూడా ఉన్నాయి. సో ఇలా ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్ని చాలా జాగ్రత్తగా ఆచి తూచి స్టెప్ బై స్టెప్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు జస్ట్ ఏదో ఇచ్చిన యాక్టివిటీస్ని బేస్ చేసుకొని డయాగ్రామ్ గీస్తే సరిపోదు, లాజికల్గా థింక్ చేయాలి. ఓకే, నేను ఇక్కడ మీకు ఫస్ట్ ప్రిడిసెసర్ చూపిస్తున్నాను. చూడండి, ప్రిడిసెసర్లో ఫస్ట్ బ్లాంక్ ఉంది, అందుకనే నేను ఇక్కడ బిగినింగ్ నోడ్ని బ్లాంక్లో తీసుకున్నాను. ఓకేనా, బిగినింగ్ నోడ్ని ఎలా తీసుకున్నాను? బ్లాంక్లో తీసుకున్నాను. ఎందుకంటే ఏ అనే యాక్టివిటీ కంటే ముందు అసలు ఏ యాక్టివిటీ లేదు, బ్లాంక్ ఇచ్చారు. బ్లాంక్ యాక్టివిటీ నుంచి మనకి బ్లాంక్ నోడ్ నుంచి ఎన్ని యాక్టివిటీస్ వచ్చాయి చూడండి, 2 యాక్టివిటీస్ వచ్చాయి. అంటే మనం ఈ బ్లాంక్ యాక్టివిటీ నుంచి 2 యాక్టివిటీస్ డ్రా చేయాలి. సపోజ్ నేను చెప్పా కదా, ఏదైనా ఒక నోడ్ నుంచి 2 యాక్టివిటీస్ డ్రా చేయాలి అంటే ఒకటి అప్వర్డ్స్, మరొకటి డౌన్వర్డ్స్ డ్రా చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి అప్వర్డ్స్ డ్రా చేశాను అండ్ రెండవది కూడా డౌన్వర్డ్స్ డ్రా చేశాను. రైట్, వీటిని మనం మళ్ళీ నోడ్స్తో ఎండ్ చేయాలి. ఫస్ట్ బ్లాంక్ నుంచి వచ్చిన యాక్టివిటీ నేమ్ ఏంటి? ఏ. సో మనం యాక్టివిటీ నేమ్ మధ్యలో ఏ అని రాయాలి. ఓకేనా, సో మనం ఏదైతే డ్రా చేసామో దాన్ని ఒకసారి టిక్ చేసుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. నెక్స్ట్ బ్లాంక్ నుంచి వచ్చిన మరొక యాక్టివిటీ ఏంటి? బి. సో మరొక యాక్టివిటీకి నేమ్ మీరు బి అని పెట్టండి. రైట్, ఆ తర్వాత దీన్ని మీరు డ్రా చేశారు కాబట్టి కంప్లీట్ చేసినట్టుగా టిక్ మార్క్ ఇవ్వండి. ఇక్కడ బ్లాంక్ తర్వాత మనకి ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటి? ఏ లెటర్. సో మనకి ఏ అనే లెటర్ నుంచి మొత్తం యాక్టివిటీస్లో ఎన్ని యాక్టివిటీస్ వచ్చాయనేది చూద్దాం. ఇలా చూడండి, ఏ నుంచి మనకి ఇదొక యాక్టివిటీ అండ్ ఏ నుంచి ఇదొక యాక్టివిటీ, 2 యాక్టివిటీస్ వచ్చాయి. సో మీరు ఇక్కడ ఏ అనే నోడ్ నుంచి ఎన్ని యాక్టివిటీస్ తీయాలి? 2. చూడండి, నేను చెప్పాను కదా, మీరు ఏదైనా ఒక నోడ్ నుంచి 2 యాక్టివిటీస్ వస్తే ఒకటి అప్వర్డ్స్ డ్రా చేయాలి అండ్ ఇంకొకటి డౌన్వర్డ్స్ డ్రా చేయాలి. సరేనా? ఇప్పుడు ఏ అనే యాక్టివిటీ నుంచి వచ్చిన యాక్టివిటీ ఏంటి? సి. సో మీరు ఒకదానికి సి అనే డయాగ్రామ్లో పేరు ఇవ్వాలి, మరొక దానికి చూడండి ఈ అనే పేరు ఇవ్వాలి. సో నేను ఇక్కడ మీకు సి అనేది ఇక్కడ రాయకుండా క్రింద రాస్తున్నా. ఇక్కడ ఈ రాశాను, ఇక్కడ సి రాశాను. ఇలా ఎందుకు రాశాను అన్నది లాజిక్ని బేస్ చేసుకొని ఉంది. ఆ లాజిక్ ఏంటంటే, నెక్స్ట్ మీరు బి నుంచి వచ్చేవి చూడాలి కదా యాక్టివిటీస్. ఆ యాక్టివిటీస్ని చూసినప్పుడు ఒక యాక్టివిటీ వచ్చింది. బి నుంచి వచ్చిన యాక్టివిటీ చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఒక నోడ్ ఉంది, ఇక్కడ ఒక నోడ్ ఉంది, దానికి డి అనే పేరు పెట్టండి. ఓకేనా? సో మీరు ఇప్పుడు ఈ 3 డ్రా చేశారు. మీకు ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో సి అండ్ డి 2 కలవాలి అని ఉంది. సో ఈ సి అండ్ డి అనేది కలవాలి అంటే మీరు సి అనేది పైన రాయకూడదు, కింద ఈ అనేది రాయకూడదు. పైన ఈ రాసి ఇక్కడ సి రాస్తే సి అండ్ డి 2 కూడా ఒక నోడ్లో కలుస్తాయి కాబట్టి అలా లాజికల్గా నేను డ్రా చేశాను. ఇన్ కేస్ మీరు ఎగ్జామ్లో బై మిస్టేక్ ఇక్కడ సి పెట్టి తర్వాత ఇక్కడ ఈ పెడితే ఎలాగో మీ దగ్గర ఇరేజర్ ఉంటుంది కదా, సో ఇరేజర్తో మీరు జస్ట్ ఆ 2 ఇరేజ్ చేసేసి లాజిక్ని సాటిస్ఫై చేయొచ్చు. ఇప్పుడు చూడండి, సి అండ్ డి 2 కలిసిన చోటు నుంచి వచ్చే యాక్టివిటీ ఏంటంట? ఎఫ్. సో సి అండ్ డి, సి ఇటు వచ్చింది అండ్ డి కూడా ఇటు వచ్చింది. ఈ రెండింటి నుంచి వచ్చే యాక్టివిటీ ఒకటి ఉంది. ఆ యాక్టివిటీ పేరేంటంట?
ఆ యాక్టివిటీ పేరు ఎఫ్. సో ఇక్కడ నేను ఒక యాక్టివిటీ డ్రా చేశాను. సి నుంచి డి నుంచి చూడండి, సి నుంచి వచ్చింది అండ్ డి నుంచి కూడా వచ్చింది. దానికి నేమ్ ఏమని పెట్టాలి, ఎఫ్ అని పెట్టాలి. సో మనం డ్రా చేసిన దానికి నేను చెప్పా కదా, వెంటనే మనం టిక్ మార్క్ అప్లై చేయాలి. సో దట్ కంప్లీట్ అయింది అన్న ఒక క్లారిటీ మనకు వస్తుంది. ఆ తర్వాత చూడండి, మళ్ళీ ఇక్కడ ఈ నుంచి 2 యాక్టివిటీస్ ఉన్నాయి మనకు. సిడి లెటర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి, ఈ. ఈ నుంచి ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, 2 యాక్టివిటీస్ ఉన్నాయి. ఒకటి ఈ నుంచి జీ వచ్చింది అండ్ ఈ నుంచి హెచ్ వచ్చింది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఏదైనా ఒక నోడ్ నుంచి 2 యాక్టివిటీస్ వస్తే ఒకటి అప్వర్డ్స్ మరొకటి డౌన్వర్డ్స్, రైట్? అప్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్, సరేనా? ఈ అప్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్లో ఈ నుంచి ఫస్ట్ వచ్చేది ఒకటి జీ, రెండవది హెచ్. నేను మళ్ళీ ఇక్కడ పైదానికి హెచ్ అని పెడుతున్నాను, కింద దానికి జీ అని పేరు పెడుతున్నాను. రీజన్ ఏంటంటే మీకు ఇక్కడ ఎఫ్ జీ రెండింటిని కలుపుతూ ఒక యాక్టివిటీ ఐ రావాలి అని అన్నారు. సో మీరేం చేయాలి, ఇలా చూడండి, ఒకసారి ఇలా కలిపేయచ్చు, రైట్? ఇలా కలిపేసి దీనికి యాక్టివిటీ ఎఫ్ జీ రెండు కలిసే యాక్టివిటీ ఏంటి, ఐ యాక్టివిటీ. దానికి పేరు ఏమని పెట్టాలి, మనం ఐ అని పేరు పెట్టాలి. సో దీనికి నేను ఇక్కడ ఐ అని పేరు పెట్టాను. దీన్ని స్ట్రైట్గా ఎందుకు గీయలేదో చెప్తా చూడండి. ఎఫ్ జీ నుంచి మనం ఐ డ్రా చేసాము. నెక్స్ట్ స్టెప్లో మనకి హెచ్ ఐ రెండు కలవాలని అన్నారు. నేను ఒకవేళ ఇలా స్ట్రైట్ గీసానే అనుకోండి, అప్పుడు హెచ్ అలా వెళ్ళిపోతుంది అండ్ ఐ కూడా ఇటు సైడ్ వెళ్ళిపోతుంది, రెండు కలవు కదా. సో హెచ్ని ఐని రెండింటిని కలపడం కోసం నేను ఇలాగా స్ట్రైట్గా వేశాను. ఆ తర్వాత హెచ్ నుంచి ఐ నుంచి ఒక యాక్టివిటీ వస్తుందంట. ఇదిగో చూడండి, హెచ్ ఇలా వచ్చింది అండ్ ఐ ఇలా వచ్చింది. సో దాని తర్వాత మీరు ఒక యాక్టివిటీ ఇక్కడ డ్రా చేయొచ్చు. ఆ యాక్టివిటీ పేరు ఏమన్నారు, జే అన్నారు. సో మీరు ఇక్కడ యాక్టివిటీకి జే అనే పేరు పెట్టండి, రైట్? దీంతో మీకు డయాగ్రామ్ క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిపోయిన డయాగ్రామ్కి నేమ్ నోడ్, ఇక్కడ క్లోజింగ్ నోడ్ అని రాయాలి. మీకు డ్యూరేషన్ ఇవ్వలేదు కాబట్టి మీరు క్రిటికల్ పాత్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఐ థింక్ మీకు ఈ ప్రాబ్లం అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు గనక ఈ వీడియోస్ హెల్ప్ఫుల్గా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ది ఛానల్.